హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అయోధ్య ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకుందాం. దీన్ని అయోధ్య ధామ్ ఎయిర్పోర్ట్ అంటారు, అలాగే మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ అని కూడా అంటారనమాట. ఇది కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. లోపల ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ మొత్తం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ముందరైతే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ అంతా వర్క్ అయితే జరుగుతుంది. వీళ్ళు ప్లాన్ అయితే ఉందన్నమాట. ప్లాన్ వీడియో కూడా నేను డెమో కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే వర్క్ అయితే ఇలా ఉంది. ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. అంతా మట్టిగా సిమెంటు, ఆ పొడి పౌడర్గా ఆ మాదిరిగా అయితే ఉందన్నమాట ఏరియా మొత్తం. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. బాగానే కట్టారు, హైట్గా అంతా బాగుంది చూడడానికి అయితే ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా చాలా వర్క్ అయితే ఉందన్నమాట. ఇప్పటికి 2 గేట్లే ఉన్నాయి ఇక్కడ. ఒకటి డిపార్చర్ గేటు, ఒకటి అరైవల్ గేటు. ఇంతకు మించి వేరేం లేదు. ఎందుకంటే ఉండేది ఇదే మొత్తం ప్లేసు. మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే ఏమంటే వీళ్ళు డిజైనింగ్ పైన రాముడికి సంబంధించిన ప్రతి ఆర్ట్ వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట. ఆయన పెళ్ళి, అలాగే కొన్ని అక్కడ ఉండే కొన్ని రామాయణంలో జరిగిన కొన్ని ఘట్టాలని వాళ్ళు అక్కడ తీసుకురావడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ వచ్చి ప్రస్తుతానికైతే 3 ఫ్లైట్లు అయితే వస్తున్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇండిగో ఒకటి వస్తుంది, అలాగే మనకి స్పైస్ జెట్ ఒకటి వస్తుంది, ఎయిర్ ఇండియా వస్తుంది అనమాట. ఎయిర్ ఇండియా, ఇండిగో ముందు నుంచే ఉన్నాయి. స్పైస్ జెట్ అయితే కొత్తగా మేము వచ్చిన రోజు, అంటే ఫిబ్రవరి 1వ తేదీ దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వలన మేము ఆ రోజు కాలేకపోయాం. ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి అనేది నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను. మీరు చూడకపోతే వీడియోలో చూడండి. చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట అక్కడ అయోధ్యలో అయితే కనుక. మీరు ఎప్పుడు కూడా ఒకవేళ వచ్చి బుక్ చేసుకోవాలి అని అనుకుంటే, రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్కి ఒక 5 కిలోమీటర్స్ లోపలే బుక్ చేసుకోండి. అప్పుడే మీకు అన్నిటికీ వాటంగా ఉంటుందన్నమాట. అదే అయోధ్య ధామ్లో లోపల కనుక బుక్ చేశారంటే చాలా ఇబ్బంది. లోపల నుంచి బయటికి రావాలన్నా, లేదా మనకి అయోధ్య ధామ్, అయోధ్య శ్రీరాముని చూడడానికి రావాలన్నా కూడా అక్కడ ప్రతి దానికి 100 రూపాయలు, 150, 200 అట్టయితే ఛార్జ్ అయితే చేస్తున్నారనమాట. అదే అయోధ్య ధామ్ బయట అయితే 10 రూపాయలు, 15 రూపాయలకి కూడా వస్తున్నారు. మేము ఆ రోజు అదే మారిన ఫ్లైట్ మిస్ అయిన రోజు మేము వచ్చి బయటకు వచ్చినప్పుడు 10 రూపాయలకి మమ్మల్ని తీసుకొని పోయి అక్కడ ఎయిర్పోర్ట్లో, అంటే మనకు లాడ్జింగ్కు పిలుచుకొని పోయాడు అనమాట. చాలా ఈజీ అయిపోయింది మాకు. అప్పటి నుంచి కొద్దిగా ఖర్చు తక్కువ పడింది అనమాట. కాబట్టి చూడండి, ఇదైతే నమూనా అనమాట. నమూనా అయితే ఇట్లా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇలా అయితే వీళ్ళు స్ట్రక్చర్ అయితే రెడీ చేశారనమాట. ఇట్లా రెడీ అవ్వడానికి అయితే ఇంకా మినిమం నాకు తెలిసి ఒక 4-5 ఏళ్ళు అయితే అవుతుంది. రన్వే కూడా చాలా చిన్నది. ఎందుకంటే మూడు ఫ్లైట్లే కదా ఇప్పుడు వచ్చేది. పొద్దున ఒక 3 ఫ్లైట్లు వస్తాయి 10:30కి, 10:30, 11 లోపల 3 ఫ్లైట్లు వస్తాయన్నమాట. మళ్ళీ ఒక 3 ఫ్లైట్లు సాయంత్రం 3:30కి వస్తాయి. 3:30తో క్లోజ్ అనమాట. ఒకవేళ లేట్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి అక్కడ సరిగా వెదర్ సపోర్ట్ చేయడం కూడా దానివల్ల లేట్గా అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ స్వీట్ షాపు, అలాగే ఇక్కడ స్నాక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ ఏరియా అయితే ఇలా అయితే ఉంటుంది. అన్నీ కొద్దిగానే పెట్టున్నారు. మీరు చూడండి, ఇంకా అది ఓపెన్ అయితే కాలేదు. ఇక్కడ కూడా చూడండి, రామునికి కావాల్సిన ఘట్టాలన్నీ పెట్టి ఒక పెద్ద ఆర్ట్ అయితే వేసినారనమాట. అదే మాదిరిగా అరైవల్లో కూడా మీకు అట్లే ఉంటుంది. నేను అరైవల్లో వీడియో తీసేదానికైతే కుదరలేదు, నాకు ఛార్జింగ్ లేదనమాట. దానివల్ల వచ్చిన రోజు నేను దాన్ని ఓన్లీ ఫొటోస్ రూపంలో మాత్రమే తీసుకోవడం జరిగింది. అది కూడా మాతో పాటు వచ్చిన అతని దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు కుదరలేదు. మీకు చూడండి, హైట్ గీట్ అంతా ఎలా ఉంది. ఇంకైతే వర్క్ అయితే చాలా జరుగుతుంది. అటుపక్క మనకు లెట్రిన్, బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట, టాయిలెట్స్. ఇది చెకింగ్ రూము. చాలా చెకింగ్ అంటే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ రెడ్ జోన్లో ఉంది కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగానే అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి చెకింగ్ అంతా ఎక్కువగా ఉంది. అలాగే వాటర్ కూడా, ఇది మన సరియు నది వాటరు, అలాగే గంగా నది వాటర్ తీసుకొని వచ్చామన్నమాట. ఆ వాటర్ని కూడా లోపలికి తీసుకొని పోయేదానికి వాళ్ళు అనుమతించలేదు. మళ్ళీ టెస్టింగ్లో వాళ్ళు చెక్కింగ్లో చూసారు, ఏంది ఇది వాటర్ ఇలా ఉంది అని అన్నారు అనమాట. వాటర్ ఉంది దీంట్లో అంటే మేము మరి ఇక్కడ తెచ్చుకున్నామంటే మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు పంపించారనమాట. అంత స్ట్రిక్ట్గా అయితే ఉంది. చూడండి, ఇక్కడ వచ్చి కెఫెల్లా అని ఒక స్నాక్స్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ సమోసాలు, బర్గర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రోజు నుంచి పొద్దున స్టార్ట్ అవుతే రాత్రి 1 గంట వరకు వీళ్ళు తినేది ఏదంటే ఒక్క బర్గర్లు ఈ సమోసాలు మాత్రమే తింటారనమాట. సమోసా, జిలేబీ ఇలాంటివి తింటారు. ఇలాంటివి తిని బతకడం చాలా కష్టం. అక్కడ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది అయితే దొరుకుతుంది. ఎందుకంటే మంచి హోటల్స్ కూడా లేవు. అందుకే నేను చెప్పేది, మీరు బుక్ చేసుకునేటట్టయితే రూమ్స్ బుక్ చేసినా, ఏం బుక్ చేసినా మనకి ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలే బుక్ చేసుకోండి. అక్కడ మాత్రమే ఫుడ్ గిడ్డ అన్ని రకాలు దొరుకుతాయి. అలాగే మనకు స్విగ్గీ, జొమాటోలు కూడా
స్విగ్గీ కూడా అక్కడ ఆర్డర్ ఉంది, మనం స్విగ్గీలో కూడా మనం పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట ఫుడ్ అయితే కనుక. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ అయితే ఇంతే ఉండేది. మూడు ఫ్లైట్స్ వస్తాయి, పొద్దున ఒక 3 ఫ్లైట్లు, సాయంత్రం ఒక 3 ఫ్లైట్లు వస్తాయన్నమాట. ఇంతే, ఇంక ఇక్కడ ఇది చిన్న ఎయిర్పోర్టు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఆల్రెడీ ఒక్కోటి నేను వేస్తూ ఉన్నాను అయోధ్య గురించి. ప్రతి ఒక్కటి వీడియో క్లియర్గా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.